31st నైట్ కావచ్చు, ఫస్ట్ కూడా కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టారు కదా మన తెలంగాణ పోలీస్ కావచ్చు, మన హైదరాబాద్ సిపి సజ్జన గారు గట్టిగా చాలా గట్టిగానే పెట్టిర్రు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. ఎవరైనా తాగుబోతులు దొరికితే వాళ్ళ ఫైన్లు వేయడం కావచ్చు, యాక్సిడెంట్లు ఏమి జరగకుండా ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర పోలీసే కానీ తగు జాగ్రత్తలు తీసుకునేదని 31st సెలబ్రేషన్స్కి మనం చెప్పుకునే మ్యాటర్ అదంతా. అయితే ఈ తాగుబోతుల దగ్గర వచ్చేసే వరకు ఏమైందంటే వింత విచిత్ర శేషాలు మొదలైంది. అదేంటనేది కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. పామును వదలమంటావా, తాగుబోతుల విచిత్ర చేష్టలు వింత విన్యాసాలు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చుక్కలు. తెలంగాణ మద్యం ప్రియులకు శని ఆదివారాలంటే పండుగ, కానీ 2 రోజుల్లోనే పోలీసులు ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కొందరు పోలీసులు చెప్పినట్లుగా చేసి వెళ్ళిపోవడం, పట్టుబడితే ఫైన్ కట్టడం చేస్తుంటే మరికొందరు మాత్రం నానా రచ్చ చేస్తున్నారు. ఇంకొందరు అయితే మద్యం మత్తులు ఏకంగా పోలీసుల పైన దాడులు దిగుతున్నారు. మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మందుబాబులకు కిక్కిస్తే పోలీసులకు మాత్రం చుక్కలు చూపించిందని ఒక పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. తాగిన చాలా మంది పలు ప్రాంతాల్లో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు తమ తల తామే కొట్టుకుంటూ రోడ్డుపై పడుకుంటూ పోలీసులను నెట్టేస్తూ చేసిన వీరంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్లోనే కొత్త సంవత్సరం రోజున 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారని చెప్పేసి కూడా ఒక వార్త చూడొచ్చు. దాదాపుగా హైదరాబాద్ లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించింది ఓన్లీ హైదరాబాద్ కమిషనరేట్లోనే దాదాపుగా 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారంట. అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడడం పక్క పెట్టరు, కానీ ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లా ఈ పట్టుబడ్డ వ్యక్తులు చేసే వింత శాస్త్రాలకి చాలా మంది ఆఫీసర్లు తలకాయ పట్టుకునే పరిస్థితి వచ్చిందంట. మన 31st కావచ్చు, 1st, 2nd ఇదంతా. దాంట్లోనే ఎట్లా అంటే వాళ్ళు పట్టుబడ్డ తర్వాత ఎట్లా చేస్తారు, కింద వారి చిన్నపిల్లల లెక్క నెత్తుకుతుకునుడు, నా బడ్డీ నాకు ఈరేని అడ్డు ఇటు బొర్రుడు అంత ఆగమాగం చేస్తున్న పరిస్థితి మన వీడియో సోషల్ మీడియా వైరల్ చూస్తూనే ఉంటాం అంతా. దాంట్లో భాగంగానే ఈయన సీజ్ చేసిన ఆటో కోసం పహాడా షరీఫ్కు చెందిన సయ్యద్ హుసేన్ అనే వ్యక్తిని పట్టుకురంట పోలీసు వాళ్ళు. పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే 150 చూపించింది రీడింగ్. సరే ఆటో సీజ్ చేసిరంట. ఆటో సీజ్ చేస్తే ఆటో దగ్గరికి వెళ్ళేసి నేను నా వస్తువులు అక్కడ ఉన్నాయి తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి చక్కగా పాముని తీసుకొచ్చి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లను బెదిరిస్తున్నాయి. ఫోటో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి అనమాట. అంటే వారు తాగిన మాత్రం ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఆయన తర్వాత లాస్ట్కి వస్తారు చంద్రగూడ పిఎస్ తీసుకుపోయిన ట్రీట్మెంట్ అనేది జరుగుతుందనుకో, అది వేరే విషయం. కానీ ఇంత వికృతమైన వింత చేష్టలు ఈ ఇప్పుడు తాగుతురు. సరే తాగితే ఇప్పుడు కమిషనర్ సజ్జనార్ కూడా ఏం చెప్పారు, ఒకప్పుడు కూడా ఒక మాట మాట్లాడారు. వాళ్ళు తాగి రోడ్ల మీదకి వచ్చి యాక్సిడెంట్లు చేస్తే వాళ్ళు టెర్రరిస్టులతో సమానం అని చెప్పారు. ఇప్పుడు అదే విషయం కూడా గమనిస్తే ఇక్కడ ఇట్లా వింత చేష్టలు అవుతున్నాయి. ఇప్పుడు తాగినోడు ఇంట్లో తాగొచ్చు, వాళ్ళ ఇంటికైనా పోయి తాగొచ్చు, బాలర్ తాగొచ్చు, వాళ్ళ ఇంటి వెళ్ళిపోవచ్చు కదా. తాగినోడు కారు తీసుడు, ఆటోలు తీసుకుపోయి రోడ్ల మీదకి వస్తే మనం చూసిన ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. చాలా మంది కుటుంబాలు రోడ్ల మీదకి పడ్డాయి. ఎన్నో జీవితాలు, ఎన్నో ఆశలు బుగ్గిపాలాయి. జస్ట్ వీళ్ళు తాగే ఒక కోటన్నర మందుకి, ఆ ఉండే 2-3 గంటల మత్తుకి కొన్ని కుటుంబాలే నాశనం అయిపోయినాయి. ఇట్లా వింత చేష్టాలు, వింత కథలు. ఆటో సీజ్ చేసిందని చెప్పేసి పాముని పట్టుకొచ్చి పోలీసులని బెదిరిస్తున్న వైనమని ఇక్కడ మనం చూడొచ్చు. నా ఆటో నాకు ఇచ్చేసారు అని చెప్పి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.